నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి 2 ఏళ్ల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం కలవచర్లలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ముందుగా ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ ని పరిశీలించి 5 లక్షల రూపాయలతో మిగిలిన పనులను పూర్తి చేయడం ద్వారా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ప్రజలు తమపై నమ్మకం పెట్టుకొని ఇచ్చిన భారీ విజయాన్ని బాధ్యతగా తీసుకొని పాలన సాగిస్తున్నామన్నారు. అందరూ ఉన్నారు సార్. అమ్మా రోడ్డు ఎలా సత్యానందన్ బాగున్నా అమ్మా? పథకాలన్నీ అందుతున్నాయా మన ఇంట్లో అమ్మా? కదా అందరూ ఇన్వర్టర్ రోడ్ వేయకూడదు, రోడ్ వేయకూడదు. ఏం చేస్తున్నావు? ఏంటి పెన్షన్ అందుతుందా? 4,000 రూపాయలు. 4,000 ప్రతి నెల 1వ తారీఖు వస్తుందా? సరే అయితే అందరూ బాగున్నారు కదా? కుటుంబం అంతా అంతా హ్యాపీ, భగవంతుడి దేవుడు అందరూ బాగున్నాం. అందుతుందా? అదే అదే. ఎవరున్నారు మీ తాలూకు? వీళ్ళ తాలూకు ఎవరున్నారు? నానమ్మా? ఓకే అమ్మా, కూర్చోదండి, కూర్చో. అక్కర్లేదు అమ్మా, ఉంచాను. పథకాలు అందుతున్నాయా? అన్ని పథకాలు ఏమి వస్తున్నాయి పథకాలు మీకు? ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది, పెన్షన్ వస్తుందా? పిల్లలు పెద్దోళ్ళు ఏమో, రైతు ఏమైనా భూములు పెన్షన్ వస్తుందా? పెన్షన్ 4,000 రూపాయలు అందుతున్నాయి. ఇంకా మన ఇంట్లో వాళ్ళకి మరి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు అకౌంట్లో వేస్తున్నారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇంకా మన ఇంట్లో ఇచ్చేసావు. మనవలు ఉన్నారా? చదువుకుంటున్నారా మనవలు? ఏలూరా? ఓకే ఓకే. ఎలా ఉంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి పాలన? బాగుంది కదా? సంతోషమే కదా? 3,000 పెన్షన్లో 4,000 చేశారు చంద్రబాబు గారు వచ్చాక. ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు 1వ తారీఖుల్లో ఖచ్చితంగా అందిస్తున్నారు. ఒక్క రోజు కూడా లేట్ అవ్వట్లేదు కదా మనకి. మీ ఆశీస్సులు ఇవ్వండి. అన్నీ అయిపోయి అన్నీ ఉద్ధరించేస్తామని ఎప్పుడూ చెప్పలేము. కోరికలను ఆనందం చేసే కొద్ది ఇంకా చేయాల్సింది చాలా ఉంటుంది. అసలు చేస్తున్నారా లేదా అనేది చూడాలి. ఇప్పటికి ఏమి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. 3,000 పెన్షన్ 4,000 చేశారు. బస్సు ప్రయాణం ఉచితంగా మహిళలకు ఇచ్చారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అన్నా క్యాంటీన్ లాంటివి పెట్టి కనీసం ఒక ముద్ద కొత్తపేటలో 300 మందికి 3 పూట్ల పెడతా ఉన్నారు. 5 రూపాయలకి భోజనం. రావులపాలెంలో కూడా మొదలు పెట్టబోతూ ఉన్నాం. తర్వాత ఆలమూరు, ఆత్రేయపురం మండల హెడ్ క్వార్టర్స్ కూడా వస్తాయి. ఇలా ప్రజలకు ఏది మంచిది అనుకుంటే చేస్తూ ఉన్నారు. మీరందరూ అభివృద్ధి కోరుకోవాలి, సంక్షేమాన్ని కోరుకోవాలని తెలియజేసుకుంటే ఇంకా పెన్షన్లు ఇవ్వాలి, ఇంకా ఇల్లు ఇవ్వాలి, ఇంకట్టేవాళ్ళం, అరటి మొక్కలు నాటేవాళ్ళం, ఎన్నో చేసేవాళ్ళం. ఆ రోడ్లు వేయండి అని చెప్పి వాళ్ళకి తెలియజేయడం కోసం అంత పోరాటం చేస్తేనే కానీ వాడు ప్రభుత్వం రోడ్లన్నీ చక్కగా అభివృద్ధి చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఇదే విధమైన అభివృద్ధి జరగాలి అంటే కలిసిమెలిసి మనందరం ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. రేపు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ పంచాయతీలు కానీ ఏదొచ్చినా ఎన్డీఏ కూటమి తరపున
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మారుతూ ఉంది. దానికి తగ్గట్టుగా ఈ గ్రామాల్లో కూడా పంచాయతీలు కానీ, మండలాలు కానీ మీరు గెలిపించుకోవాలి. శాసనసభ్యుడిగా నేనుంటాను, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉంటారు. అందరి యొక్క ఆలోచన ఒకటే, అభివృద్ధి, 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 అభివృద్ధి. ఎంతవరకు చేయగలం అంతవరకు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. అందరూ కష్టపడుతూ ఉన్నారు. అధికారులు కూడా వాళ్ళు ట్యూన్ చేసి వాళ్ళు కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఈనాడు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయడం కోసం అభివృద్ధి, సంక్షేమం అందించామనే దాని మీద గ్రామాల్లో ప్రజలు కలుసుకొని ప్రజలు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం అందించిందని తెలియజేయడం కోసం మన కాగితం ఉంటుంది. మన గ్రామాల్లో ఇళ్ళకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎన్డీఏ కూటమి పాలన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కసారి మన కలవచర్ల గ్రామాన్ని దగ్గర ఇంచుమించుగా 1,05,00,000 రూపాయలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. వివిధ రకాల గ్రాంట్లు ఓఎన్జీసీ ద్వారా కానీ, ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ జేజీఎం ద్వారా కానీ 1,05,00,000 రూపాయల వర్క్స్ కలవచర్ల లాంటి మన చిన్న గ్రామంలో మన ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చేసుకున్నాం. భరోసా పెన్షన్ గతంలో 3,000 రూపాయలున్న పెన్షన్ 4,000 రూపాయలకి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి చంద్రబాబు నాయుడు గారు, అదే దివ్యాంగులైతే 3,000 రూపాయల పెన్షన్ 6,000కు పెంచి 180 మంది పెన్షన్దారులకి 2,24,21,000 రూపాయలు నేటి వరకు కూడా అందివ్వడం జరిగింది. 180 మందికి 2 సంవత్సరాల్లో 2,24,21,000 పెన్షన్ల కింద అందివ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద రైతులకి 20,000 రూపాయల చొప్పున 410 మంది రైతులు ఉంటే 57,40,000 రూపాయలు అందివ్వడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. అదేవిధంగా ప్రధానమంత్రి పిఎం కిసాన్ కింద ఒక 2,000 చొప్పున, అంటే 6,000 కేంద్రం, 14,000 రాష్ట్రం. ఆ రకంగా 410 మందికి 24,60,000 రూపాయలు రైతులకు అందివ్వడం జరిగింది. వెరసి దగ్గరగా 80 లక్షల రూపాయలు పైబడి రైతులకు 82 లక్షల రూపాయలు కేవలం అన్నదాత సుఖీభవ కింద అందివ్వడం జరిగింది. ఇదిగాక అనేక కార్యక్రమాలు మనం విద్యుత్ పరంగా విద్యుత్ సమస్యల పరిష్కారం చేసుకోవడానికి, స్కూళ్ళలో సమస్యల పరిష్కారం చేసుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి అభివృద్ధిలో భాగాలే. ఇంకా శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రారంభం కావాలి, కానీ కొన్ని నిధులు కొంత ఖర్చు పెట్టి ఉన్నారు, ఇంకా పూర్తి చేసుకోవాలి. వెయిటింగ్ షెల్టర్ నిర్మాణంలో ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోవడమే కాకుండా చేసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఒక 36 లక్షల రూపాయలతో హెల్త్ క్లినిక్ కూడా పూర్తవుతూ ఉంది. హెల్త్ క్లినిక్ కూడా నిర్మాణంలో జరుగుతూ ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా కూడా ఇంకా చేయాల్సిన ఇంటింటికి ఇంకా వాటర్ ట్యాప్లు ఏమైనా ఉన్నా అవి కూడా చేయడం జరుగుతుంది. స్లాబ్ కలవట్టలు